లేకుండే క్లాస్ వినలేదు సార్ నిన్న. అవునా? ఓకే. సో నో ప్రాబ్లమ్. సో టుడే యువర్ టాస్క్ ఏంటి అని అంటే మీకు వీడియో పోస్ట్ చేశాను కదా, వీడియో చూసారా? పోనీ వాట్సాప్ లో వీడియో పోస్ట్ చేస్తుంటాను నేను. యా ప్లీజ్ వీడియో చూడండి. వాట్సాప్ గ్రూప్ లో అప్డేట్స్ ఫాలో అవుతుండండి ఎవ్రీబడి. ఐఎమ్ పోస్టింగ్ ద వీడియోస్. అవి ఏంటి అని అంటే మీకోసమే అనమాట. బికాస్ కొంతమంది నెట్ కనెక్షన్ ప్రాబ్లమ్స్, సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. సో యూఆర్ అన్ఏబుల్ టు రీచ్. ఓకే, సో ఆ కేసులో నేను ఏంటంటే వీడియోస్ రికార్డ్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్. ఓకే, సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ గ్యాదరింగ్ ఇన్ దేర్. అండ్ ఆల్సో నేను ఆ వీడియోస్ లో మీకు మెన్షన్ చేస్తుంటాను ఎవ్రీ డే మీరు ఏమన్నా హోంవర్క్ చేయాలి, ఏం చేయాలి అనేది. ఓకే, సో మీకు మళ్ళీ అగైన్ ఐఎమ్ రివైజింగ్ ద హోంవర్క్. టుడే యూ డూ. అందరి ఇళ్లలో ఐ గెస్ మిర్రర్స్ ఉన్నాయి అనుకున్నాను, రైట్? ఓకే, వితౌట్ మిర్రర్ there is nothing else. So hello Priyanka. So here mirror, if you have mirror, and I guess you should have mirror in your house. Okay, untadu andari illallo. So watch yourself. Okay, observe yourself and oka 5 gaani 6 gaani facial expressions ఇవ్వండి. అంటే కోపంగా ఉన్నప్పుడు మీ కళ్ళు ఎలాగుంటాయి, మీ ఐబ్రోస్ ఎలాగుంటాయి, మీ లిప్స్ ఎలాగుంటాయి, అంతే. ముక్కు ఇంకేం అక్కర్లేదు. ఓన్లీ ఐస్, యువర్ ఐబ్రోస్ అండ్ యువర్ లిప్స్. ఓకే, సో ఇలాగ ఒక 5-6 ఎక్స్ప్రెషన్స్ మినిమం యూ డ్రా ఇట్ ఇన్ ఎ పేపర్. అది ఒక ఫోటో తీసి వాట్సాప్ లో పోస్ట్ చేయండి. నేను దాని మీద కామెంట్ ఇస్తాను. ఓకేనా? నాట్ ఓన్లీ ఫర్ యూ, అందరికి. ఓకే, దోస్ ఆర్ ప్రెసెంట్ రైట్ నౌ. ప్లీజ్ డూ దట్ ఫర్ టుడే. ఓకే, సో okay guys, so let's start with our class today. Okay, so today we'll do one thing. As I have discussed yesterday, you know, about your facial expressions. So further we are going with the facial expressions only today. Okay, so now facial expressions anevi, see that first of all, like an activity we have done yesterday, that we'll be doing some drawings with cartoons, some egg shape cartoons like this, and I manam pettesi we'll be just mentioning some facial expressions. Okay, so in this way, fine. But now I will ask you to draw not circle, egg shape. Draw some other like box. చేయడానికి ప్రయత్నించండి. Okay, you try to do facial expressions to the box. Okay, right? Or go with the triangle. Okay, go with the triangle. Fine. And go with the cylinder. Okay, so do facial expressions. Okay, so ilaga different shapes, so try to attempt facial expressions. Okay, try to attempt facial expressions. And ఈ ఎక్సర్సైజ్, వాట్ ఈస్ ద రీజన్ మనం ఈ ఎక్సర్సైజ్ చేయడానికి? వాట్ ఈస్ ద రీజన్ ఏంటి అని అంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర వాటర్ బాటిల్ ఉంది. ఆ వాటర్ బాటిల్ కి 2 కళ్ళు ఉన్నాయి అండ్ దానికి ఒక లైఫ్ ఉంటుంది అని అనుకుంటాం. దాన్ని యానిమేట్ చేయాలి, కార్టూన్ బొమ్మలా తయారు చేసి దాన్ని యానిమేట్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్ లో వాటర్ బాటిల్ ఫేస్, ఐస్ ఎక్కడ ఉంటాయి, తన నోజ్ ఎక్కడ ఉంటది, లిప్స్ ఎక్కడ ఉంటాయి, ఐబ్రోస్ ఎక్కడ ఉంటాయి, దట్ ఆల్ వీ హ్యావ్ టు మెన్షన్. ఓకే, సో దాని మీద మనం రీసెర్చ్ చేయాలి. సో డ్యూ టు దాట్ వాటర్ బాటిల్ మీరు చూసుంటే వాటర్ బాటిల్ షేప్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సిలిండర్, అవునా కదా? సో these basic shapes, what I am telling you, the circle, square, triangle, these are the basic shapes. ఈ basic shapes మీద మీరు కానీ if you apply facial expressions, then you will be able to apply in any object. Okay, for example human అంటే హ్యూమన్ ఏంటి, మీకు రౌండ్ షేప్ ఉంది, రైట్? సో yeah, one second. So human ది రౌండ్ షేప్ ఉంది. So I am going with the circle.
Okay, so likewise, please go with this number of types of shapes and apply facial expressions. Okay, and I have given you today's exercise is at least 6 facial expressions watching yourself in mirror. Okay, watching yourself in mirror. Fine. Yes. Now let's come back again. So now today some other topic what we are going to learn today. Okay, so today's topics are first one, logo designing. Okay, see mana field lo enti anante logo designing, this will be done rough work on paper. Okay, and final output in software. But నేను ద వెరీ సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్ నేను మీకు చెప్పుంటాను, దీంట్లో మన యానిమేషన్ డిపార్ట్మెంట్లో రఫ్ ఏదైతే అంటామో ఆ రఫ్ వర్క్ ఇట్ కాంట్రిబ్యూట్స్ 70% ఆఫ్ యువర్ కంప్లీట్ వర్క్, అండ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇట్ విల్ కాంట్రిబ్యూట్ ఓన్లీ 30%, వేర్ విల్ బి డూయింగ్ రిఫైనింగ్ అండ్ ఆల్. ఓకే, సో ఈ రఫ్ వర్క్ అనేది మన యానిమేషన్ ఫీల్డ్ లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫోకస్ యూ ఆన్ దిస్ రఫ్ వర్క్. సో రఫ్ వర్క్ మనం ఎక్కడ చేస్తాం అన్నమాట, వీ డోంట్ యూజ్ అన్నెసరీ కరెంట్ అండ్ ఇంక్రీజ్ అవర్ కరెంట్ బిల్ ఆర్. ఓకే, సో not only us, even the companies also, every rough work or every idea or anything a start will be done in paper only. We have to use pencil and paper or pen and paper. Okay, even if you start a business which is of multi-million company also, first you should start on paper itself. The rough work, the planning and everything will go on. Okay, so now today's topic is logo designing. Logo designing anedi rough work lo em chestam, how we will be doing that. Okay, just a second, I'm trying to erase this. All right, caps lock is on. So I believe all of you have had a breakfast. Very nice. So now coming back to logo designing. So in this logo designing, now today we are only doing rough work. Okay, so when I'll teach you software, then how to do the final output will be learning. Okay, final output anedi ela cheyalanedi will be learning when I'll teach you the software, tools, how it works and all. All right, so rough work where we the contribution of our works is of 70%, that is very important for us to learn first. Okay, so right now in this situation you don't have systems, or no problem, we'll go with the pencil and the paper. Okay, so logo designing. In this logo designing, first of all you have to understand few parameters like purpose. What is the purpose of that logo designing? Okay, second thing, client requirement. So మనం logo design మన కోసం చేసుకోం. Okay, we work for other people, so those are called as clients. Okay, companies what they will do, for example మీరు ఒక logo designer అనుకోండి, మీరు ఒక logo designing జాబ్ చేస్తున్నారు. సో కంపెనీ ఏం చేస్తుంది అని అంటే
ఆ క్లయింట్స్ ఎవరైతే కంపెనీని అప్రోచ్ అవుతారో లేదా కంపెనీ వెళ్ళి మార్కెటింగ్ చేసి క్లయింట్స్ తీసుకొస్తారో యూ హ్యావ్ టు వర్క్ విత్ దోస్ క్లయింట్స్. ఆ క్లయింట్స్ డైరెక్ట్ గా మీ పక్కన కూర్చొని ఇలా కాదండి నేను ఇలాగ అనుకున్నాను, దట్ థింగ్ విల్ హ్యాపెన్ టెక్నికల్లీ. ఓకే, సో we people should be handling those clients. Okay, so client requirement అనేది mandatory అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ బేస్డ్. ఓకే, సో లోగో డిజైనింగ్ అనేది కాన్సెప్ట్ బేస్డ్ అయి ఉంటే మీకు యూ విల్ గెట్ గుడ్ క్వాలిటీ అవుట్పుట్. ఓకే, సో క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ ఫుడ్ మ్యాక్డొనాల్డ్స్ ఉంది. ఓకే, సో దే వాంట్ టు ఇంట్రడ్యూస్ న్యూ బర్డ్స్ టైప్ ఆఫ్ బర్గర్. ఓకే, సముద్రంలో అదో రకమైన కొత్త జంతువు వచ్చిందంటే దాన్ని చంపేసి వాళ్ళు బర్గర్ చేస్తున్నారు, రైట్? ఓకే, సో ఇన్ దట్ సినారియో మీరు అక్కడ ఇండస్ట్రీకి సంబంధించింది ఏదైనా లోగో పెట్టారనుకోండి. ఇప్పుడు టాటా ఉంది, ఓకే, టాటా టైప్ లో ఏదన్నా టీ అని పెట్టేసి సమ్ బి అని పెట్టేసి చేస్తే ఇట్ వోంట్ లుక్ దట్ appeal. Okay, the customers cannot understand that. So concept based అంటే that is a food item. So food item సంబంధించిన విధంగా you have to design that logo. Okay, next fourth one. So the purpose, client requirement and concept based. Fourth one, inspiration. So ఇన్స్పిరేషన్ అని అంటే మనం మనకున్న న్యాచురల్ సోర్సెస్, ఓకే, లైక్ ప్లాంట్స్, ఫ్లవర్స్, ఫుడ్, మన వరల్డ్ లో ఉండే ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆబ్జెక్ట్, ఎవ్రీథింగ్, ఓకే, ఎవ్రీ ఎలిమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో వీ హ్యావ్ టు గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోగోస్ చూసుంటారు, ఓకే, లైక్ దిస్. Fine. You might have seen this type of logo, I guess. Yes? Please answer. Anyone can answer? I'm just making very fast. ఇలా చూస్తుంటారు మీరు. Yeah? Yes, sir. Yes. Yeah, very good. So, how this concept has come? Identity, how does it looks like? Leaves. Okay, so idemi meeku cheptundi what it's saying. Actually it is related to some trees and greenery and ante Nature. health. How the topic is related. ఒక ఆకుల నుంచి హెల్త్ కి వెళ్ళిపోయారు, అవునా కదా? సో మీ వన్ మోర్ టాస్క్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఏదైతే లోగో మీకు ఇక్కడ డిజైన్ చేసి చూపించానో మీరు నాకు వాట్సాప్ లో ఆఫ్టర్ దిస్ సెషన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇన్ ఇంటర్నెట్ ఈ లోగో దేనికి సంబంధించింది. ఇఫ్ ఎనీవన్ నోస్ నౌ ప్లీజ్ డోంట్ టెల్. ఈ లోగో దేనికి సంబంధించినది యూ హ్యావ్ టు గో అండ్ సర్చ్ ఇన్ ద ఇంటర్నెట్ అండ్ నాకు వాట్సాప్ లో గ్రూప్ లో పోస్ట్ చేయండి, నేమ్ ఆఫ్ కంపెనీ. ఓకేనా? సో likewise inspiration అని అంటే we have to take inspiration from our sources, whatever we are living with. Okay, so this is all four major things what we have to understand while designing the logo. Okay, so this is called planning. Fine, ఇదేంటంటే ప్లానింగ్ అన్నమాట. వీఆర్ ప్లానింగ్ హౌ టు డూ దిస్, హౌ టు డీల్, వాట్ ఈస్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, క్లయింట్ కి ఎలాంటిది కావాలి, ఏ విధంగా కావాలి, దట్ వన్. నెక్స్ట్ ఈ ప్లానింగ్ లో ఇంకొకటి వస్తుంది, మనం ఇదేంటి ఫ్రీగా చేస్తున్నామా? నో, వీఆర్ నాట్ డూయింగ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఫర్ దిస్ దేర్ షుడ్ బి ఎ బడ్జెట్. ఓకే, సో బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బడ్జెట్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, అతను ఇచ్చేది లోగో డిజైనింగ్ ఓన్లీ 10,000 అండ్ మీరు ఖర్చు పెట్టేది 10 lakhs. మీరు అమెరికాకి వెళ్ళేసి, ఆస్ట్రేలియాకి వెళ్ళేసి, ఫారెస్ట్లు తిరిగి, ఇవి తిరిగి, అంత రీసెర్చ్ చేస్తే దెన్ మీ కంపెనీ అనేది విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ద గ్రాఫ్
will fall down. మీ కంపెనీ గ్రాఫ్, ఎందుకంటే వాళ్ళు మీ జేబుల నుంచి మీరు కంపెనీ ఖర్చు పెట్టిస్తున్నారు, అండ్ ఇన్కమ్ వచ్చేసి యూనో జస్ట్ లైక్ సమ్ 1% ఈజ్ దేర్. ఇన్కమ్ ఏమో 1%, ఖర్చు ఏమో 99%. కంపెనీ మూసేస్తారు అనమాట. సో see budget more very important point. This scenario, like now, what I'm saying you, ఈ budget prepare అలాగే yes. Yeah, guys, can you hear me? Yes, sir. Yes, sir. We can hear you. Yes, sir. Yeah, okay, guys. Sorry, small interruption was there. Okay, so now coming back where I was, yeah, planning and budget. So if you implement this planning and budget, if you balance and show some profits to the company with the final output, then you will be considered as a good technician. You will be considered as a good technician, and company will never lose a good technician. Okay, so you have to keep it in mind. Sir, your voice is not audible, sir. అసలు ఆ లోగో డిజైన్ దేనికి చేస్తున్నారు? Yeah, you can hear, right? Yes, sir. You are saying yes, yes, okay. You want to say anything about purpose? You can answer. Anyone want to say anything about purpose? What is the purpose of logo designing? Few words. Yeah, please go ahead. Sandeep. అది మన కంపెనీ ప్రమోట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది సార్ లోగో డిజైనింగ్. Okay. Anything else? Okay, guys, I'll continue. So, as you said that to promote their company, okay, some logo will be helpful. For example, if a Tata logo, if you see anywhere that logo or Intel inside logo, okay, if you see that logo, immediately it strikes. Like now there is this logo like Synchrosur, okay, the PMKK, here you can see, right, this one. So likewise, if you see these logos, all right,
If you see these logos, you directly, it is connecting to that company. So direct connection untadi anamata. Okay, so that's how this logo is very much important if someone is starting a firm. Okay, so now the purpose is what? To promote their brand. That is one of the purpose. Okay, promote their brand. And also sometimes in few cases they also want to చేయాలి అనే థాట్ వాళ్ళకు ఉంటుంది. Very slowly, no problem. So the purpose is to promote of the product or the brand. Okay, so the ultimate goal is that company should get noticed in all the people. Next, client requirement. That depends upon the types of varieties of clients will be getting. Okay, so వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది మనం అర్థం చేసుకొని ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం ప్లస్ వాళ్ళ బడ్జెట్, మన కంపెనీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఫ్యూ థింగ్స్ మ్యాండేటరీ పారామీటర్స్ పరంగా వీ షుడ్ ఫాలో. అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేది మనం సాటిస్ఫాక్టరీ లెవెల్కి తీసుకురావాలి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ గో టు వాట్ యు సే concept based. So like I said, concept based. Okay, so concept based anedi, see for example now just now this logo what I have designed here, it's a concept based. So logo ని చూస్తే ఏంటి అని అంటే దే షుడ్ ఫీల్ ఓకే ఇది ఒక మెడికల్ కి సంబంధించిన లోగో, రైట్, దిస్ ఈస్ ఫర్ ఫుడ్, దిస్ ఈస్ ఫర్ హెల్త్, మూవీస్. Okay, this is a production, this is a like farming. Okay, so ఈ ఇండస్ట్రీని రిలేట్ చేస్తున్నట్టు ఆ కాన్సెప్ట్ అనేది ఉండాలి లోగోలో. సో ఆ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ దిస్ ఇన్స్పిరేషన్. ఓకే, సో ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. యూ షుడ్ వాచ్ ద థింగ్స్. మీకు అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ కెనాట్ అబ్జర్వ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆబ్జెక్ట్ యానిమేట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ ఎలాగా కింద పడి మూవ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసి దాన్ని యానిమేట్ చేయాలి. ఓకే, సో దాంట్లో మీకు అబ్జర్వేషన్ స్కిల్స్ ఉంటేనే యూ కెన్ యానిమేట్ దట్ ఆబ్జెక్ట్. సో మీరు అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. ఓకే, ప్లీజ్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ దట్ ఫ్యూ ఆఫ్ యువర్ క్లాస్మేట్స్ ఆర్ బ్యాచ్మేట్స్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ మీరు చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి వాళ్ళు చక్కగా డెవలప్ చేసుకున్నారు, మీరు కొద్దిగా ల్యాక్ అవుతున్నారు అక్కడ. సో యూ హ్యావ్ టు డెవలప్ దోస్ అబ్జర్వేషన్ స్కిల్స్. అబ్జర్వేషన్ స్కిల్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక పెన్ అబ్జర్వ్ చేస్తారు. సో పెన్ జస్ట్ చూస్తారు, ఏం చూస్తారు, పెన్ మీ చేతుల్లో ఇప్పుడు పెన్ ఉందనుకోండి, ఏం చూస్తున్నారు మీరు? పెన్. ఎనీవన్ కెన్ ఆన్సర్? డస్ ఎనీవన్ హ్యాస్ పెన్? ప్లీజ్ గ్రాబ్ ఎ పెన్. ఒకసారి పెన్ తీసుకోండి ప్లీజ్. పెన్ చూసి చెప్పండి ఏమేమి అబ్జర్వ్ చేస్తున్నారు పెన్ లో మీరు. ఎనీవన్ ఆఫ్ యూ జస్ట్ మేక్ ఇట్ లిటిల్ క్విక్. టేక్ ఏ పెన్. ఆ పెన్ లో ఏం అబ్జర్వ్ చేస్తున్నారో చెప్పండి. దెన్ ఐ విల్ టెల్ యూ. Character, sir. Yes. Yeah, you have unmuted. Please kindly. Yeah, tell. Character, sir. A cartoon character. Yeah, you have a pen with you? Yes, sir. Yes, sir. Yeah, very good. So what are you observing in that pen? I'm observing as a character, sir. A cartoon character. No. I'm not asking you to visualize something inside the pen. I'm just asking what you are seeing in the pen. అంటే ఆ పెన్ చూసి నీకు ఏం అర్థం అవుతుంది? ఆ పెన్ లో ఏమేమి ఉన్నాయి?
అది పెన్ అని ఎలా తెలుస్తుంది? అది పెన్సిల్ ఎందుకు కాకూడదు? ink, sir. It has ink. Okay, you have ink. More? A rubber grip and refill. Okay, rubber grip, cap, outer cap, inside one refill. Kada? Yes, sir. Yes. And more? And pen దాని nibs, మీద sir. ఏ కంపెనీ తయారు చేసిందో దాని పేరు ఉందా? Yes, sir. Undi, sir. Undi, sir. ఓకే, సో సమ్ టెక్స్ట్ ఈస్ దేర్. అది కాక ఇంకేం అబ్జర్వ్ చేస్తున్నారు? Color of the pen, sir. ఎనీథింగ్ ఎల్స్ యూ అబ్జర్వ్? యా. Color, sir. Color. Color. Okay. Anything else? Nothing much more, sir. That's all. Okay. Now. పెన్ Okay, మోడలింగ్ guys. సార్. So, sorry. పెన్ ఎలా మోడల్ అయిందో అది అబ్జర్వ్ చేయొచ్చు సార్. Okay. Good. Fine. Somewhat little good answer. Now, if I come up few more points in this, then you can understand how you should observe things. First of all, a pen ఏదైతే ఉందో మీరు పట్టుకున్నారో అది ఎంత సైజ్ ఉంది, ఎంత లెంత్ ఉంది. ఓకే, ద సైజ్ అండ్ లెంత్ ఈజ్ మ్యాండేటరీ. నెక్స్ట్ దాని క్యాప్ ఉందా లేదా, ఉంటే ఎలాంటిది ఉంది, దట్ అది ఏ టైప్ ఆఫ్ పెన్, ఏ కలర్ ఆఫ్ ఇంక్ ఉంది. ఓకే, బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూవా, ఆల్ రైట్. అండ్ అది ఏ కంపెనీ, అండ్ ఇది బటన్ పెన్నా లేకపోతే జస్ట్ క్యాప్ తీసేసి యూ కెన్ రైట్ ఆ టైప్ ఆఫ్ పెన్నా, బాల్ పెన్నా లేకపోతే ఇంక్ పెన్నా. ఓకే, సో వాట్ టైప్ ఆఫ్ పెన్ ఈస్ దట్? అవి కాక అదర్ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఆల్సో we as a creative people we have to observe few other things. ఆ పెన్ ఎంత షైనీ అవుతుంది, ఎన్ని రోజులు వాడిన పెన్ను, అది కొత్త పెన్నా పాత పెన్నా మనం ఎలా చెప్తాం, అది ఎంత బాగా షైన్ అవుతే దట్ ఈస్ న్యూ. అక్కడ స్క్రాచెస్ ఫీచర్స్ ఉన్నాయా, స్క్రాచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ కలర్ ఫేడ్ అయింది, ఎక్కడెక్కడ టెక్స్చర్ పాడైంది, ఎక్కడ టెక్స్చర్ ఫ్రెష్ గా ఉంది. ఓకే, సో దీస్ ఆల్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. పెన్ ఎక్కడన్నా ఎరిగిందా, ఎక్కడన్నా క్రాక్ ఉన్నాయా, అండ్ పెన్ మీరు రాసే కొద్దీ మీరు పెన్ టిప్ దగ్గర చూసుంటే ఆ కలర్ ఏదైతే ఇంక్ కలర్ ఉందో అది పెన్ కంటుకుంటుంటుంది అక్కడక్కడ, అవునా కదా? సో దీస్ ఆల్ స్మాల్ డీటెయిల్స్ విల్ గివ్ యూ ద బెస్ట్ క్వాలిటీ. సో వీ యాజ్ అ క్రియేటివ్ పీపుల్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ ఆల్. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్జర్వేషన్ స్కిల్స్. ఇది డెవలప్ చేసుకోవాలి. ఒక చిన్న పెన్నులోనే నేను చెప్పాను అన్ని విషయాలు అని అంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ సమ్ అదర్ ఆబ్జెక్ట్స్ యుల్ గెట్ టు నో. ఓకేనా? Okay guys, so this session will end in some 4 to 5 minutes. So this is what your logo designing requirement is. Okay, so our slide, take some to design logo. Okay, take some base. See, okay, I just drawn some rough rectangles. Now try to convince that this, okay, try to convey, fine. So how to do the logo. So I'll go okay, I'm taking this
Okay, I'll go along with the border, and I'll take this border, and I'll take this border. Okay, I will now. ఇప్పుడు ఈ బ్లూ లో ఏమైతే నేను చేశానో the same thing I'm drawing here. Okay, so what I have done, this one, and this one. So if you observe here, you feel something, some design is going up, means something rough is coming up. Okay, so you can tell you those 4 points like purpose, inspiration. So let's go with the concept. Yeah, sorry guys. So you can hear, right? Yes, sir. Yes, sir. Yeah, okay. So మిల్ చేసే కంపెనీ కి లోగో డిజైన్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, సో ఇట్స్ రిలేటెడ్ టు వాట్ ఫార్మింగ్. సో మనం ఫార్మింగ్ అనేది ఐటమ్స్ గ్రెయిన్స్ కదా. నెక్స్ట్ కమ్స్ ఫ్రూట్, number of varieties. Rice mill అని అంటాం కదా. So that which mill it is. We should make a logo which is to rice mill. అంటే అక్కడ రైస్ ని they will be processing అనేది మనం ఆ లోగో ద్వారా వాళ్ళకి చెప్పాలి. That is what the concept is. Okay, now what your what do you say purpose is rice mill. Okay, and client requirement, client ఇంకేమైనా requirement పెట్టచ్చు. Okay, for example he will tell that and ట్రాక్టర్ సంబంధించిన పార్ట్ and rice grains. This is your here.
So I gave some example how to do. So later on we'll cut the detail. Okay, so you got less than. Do it and post it in your groups, respective groups, so that I can see and comment on that. Okay. Okay, sir. So good and healthy, and don't throw them out unnecessarily, and unless it's